సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. ఆదివారం గోదావరికని మార్కండే కాలనీలోని పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచ దేశానికి పలు వేదికలపై ఎలుగెత్తి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని చెప్పారు. అంతటి మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని భారతీయులంతా ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. వివేకానంద బోధనలు స్ఫూర్తి మంత్రాలుగా ఇప్పటికీ యువతలో చైతన్యాన్ని నింపుతున్నాయని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే యువత వల్లే సాధ్యమవుతుందని, స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారి యొక్క జీవిత చరిత్ర సమాజానికి యువతకి స్ఫూర్తిదాయకం. వారిచ్చినటువంటి సందేశంలో ప్రతిసారి కూడా యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఈ దేశం ముందుకెళ్తుందని, ఈ దేశం యొక్క పునాది యువత అని చెప్పి వారు అద్భుతంగా గొప్పగా యువతని మేల్కొల్పేటటువంటి విధంగా వారి యొక్క ఉపన్యాసం ఉండేది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, అత్యంత శక్తివంతులు మీరు. ఏదో ఒక చిన్న విషయానికి నిరాశ నిస్పృహలకు పోకుండా స్వామి వివేకానంద గారి జీవితాన్ని, వారి యొక్క జీవిత చరిత్రని మీరు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినట్టయిందంటే అద్భుతమైనటువంటి అద్భుతాలని సృష్టించేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ, మరి వారి యొక్క జీవిత చరిత్రని, వారి యొక్క జీవితాన్ని సమాజం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ వారి యొక్క ఆలోచన విధానాన్ని గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆలోచన విధానాన్ని 100% ఈరోజు అమలు పరుస్తూ ఉన్నారు. యువతకి అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఇవాళ సంస్థాగత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణంలో కూడా బూత్ స్థాయి దగ్గర నుండి ఇవాళ రాష్ట్ర స్థాయి వరకు ఇవాళ అనేక అవకాశాలను ఇవాళ యువతకు అందిస్తూ యువతకి ముందుకు నడిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. యువత అన్ని అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు నడవాలని మరొకసారి విన్నవిస్తూ, ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఖ్యాతం వెంకటరమణ, కోడూరి రమేష్, గుండెబోయిన భూమన్న, మిట్టపల్లి సతీష్, తడగొండ నర్సన్న, పాకాల నరసింహారెడ్డి, పంగ రవి, పెండ్యం సత్యనారాయణ, జక్కుల ప్రవీణ్, ఆకాష్ గౌడ్, మాదిరబోయిన రాకేష్, శ్రీనివాస్, పద్మ, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.